ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సీత, రోజు నువ్వు ఎంతో మందిని హాస్పిటల్లో చూస్తూనే ఉంటావు కదా, కానీ నువ్వు వంశీ విషయంలోనే నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? చెప్పు సీత, వంశీ విషయంలో ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు సార్, తనకలా జరిగేసరికి ఎందుకో భయం వేసింది. లేదు సీత, ఎవరికైనా అలా జరిగిందంటే బాధ అనిపిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నా అనుకున్న వాళ్ళకిలా జరిగితేనే కష్టంగా ఉంటుంది. మనసుకి ఇష్టమైన వాళ్ళకిలా జరిగితేనే వాళ్ళు కోలుకున్నారు అని తెలిసే వరకు మనం భయపడుతూనే ఉంటాం. వంశీ విషయంలో నువ్వు అలాగే ప్రవర్తించావు. అందుకే అడుగుతున్నాను, వంశీ నీకు ముందే తెలుసా? చెప్పు సీత. లేదు సార్, మీరన్నది నిజమే. వంశీ అంటే నాకు చాలా అభిమానం, అంతకు మించి ఎంతో గౌరవం. ఎందుకో తెలుసా, ప్రియ ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తి ఒక వీడియో చూసి స్పందించి వచ్చి బ్లడ్ ఇచ్చాడు. తర్వాత కృతజ్ఞతలు చెప్పుకుందామనుకున్నా కూడా అవి తీసుకోకుండా వెళ్ళిపోయారు. అప్పుడే అర్థమైంది ఆయన మనసు ఎంత మంచిదో. ఎంత గొప్ప గుణం లేకపోతే అంత సహాయం ఎవరూ చెయ్యరు సార్. అలాంటి వ్యక్తికి ఇలా జరిగింది అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అంతకు మించి ఇంకేం లేదు. నిజమే సీత, నా కూతురి ప్రాణాలు నిలబెట్టిన వ్యక్తి ప్రాణాల మీదకి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. తను ఎప్పుడూ ఏదో బాధలో ఉంటాడు. ఒకసారి నేను అడిగితే మొత్తం విషయం చెప్పాడు. తను ఇంతకుముందు వర్ష అనే అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. కానీ తన భార్య ఆ అమ్మాయి మీద లేనిపోనివి చెప్పి వంశీని మాయ చేసి పెళ్లి చేసుకుంది. వాళ్ల పెళ్లైన మరుక్షణం ఈ నిజాలన్నీ తనకు తెలిసాయి. అప్పటినుంచి తను తట్టుకోలేకపోతున్నాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయితో జీవితాన్ని పంచుకోలేకపోతున్నాడు. ఎలాగైనా తను ప్రేమించిన అమ్మాయిని కలవాలని తన భార్యకి విడాకుల నోటీస్ కూడా ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇలా జరిగిందంటే నాకు చాలా బాధగానే ఉంది. ఏదైతేనే నువ్వే చూశావు, తనని కాపాడిన క్రెడిట్ నీకే దక్కుతుంది. నేను వెళ్ళి వంశీని చూడొచ్చా సార్? వెళ్ళు సీత, కానీ తను తెలివిలో లేడు. డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చాయి. సరే సార్. వంశీ, నేను మళ్ళీ నీకు కనిపించడం వల్లే కదా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరంతా హ్యాపీగా ఉండాలనే నేను ఈ కృతజ్ఞత తెలుపుతున్నాను. కానీ నా వల్లే ప్రాబ్లమ్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. నువ్వు సమంత కలిసి జీవించాలి. అందుకు నేనొక నిర్ణయం తీసుకోవాలి.
నమస్తే నమస్కారం అమ్మా. అయ్యో ఇలా నమస్కారాలు పెట్టి నన్ను పరాయిదాన్ని చెయ్యొద్దు. నేను కూడా మీతో పాటు ఒక కార్మికురాల్ని మాత్రమే. లేదమ్మా, రాధాబాబు మాతో కలిసి పనిచేయాలని మంచి మనసు మీకున్నా మీరు ఎప్పటికీ మా యజమానురాలే అమ్మా. మీకు దక్కాల్సిన గౌరవం ఎప్పటికీ మీకు దక్కాల్సిందే. లేదు వీరయ్య, ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యజమానులు వేరు కార్మికులు వేరు కాదు అని. కార్మికులు ఉంటేనే యజమానులు ఉంటారు అని. కార్మికుల కష్టం లేనిదే ఏ యజమాని బ్రతకలేరు అని. నిజమేనమ్మా, రాధాబాబు మా అందరితో కూడా అలాగే చెప్పేవాడు. ఆ రోజు కూడా పని తొందరగా అవ్వాలనే కంగారులో ఆ మిషన్ దగ్గరికి వెళ్ళాను. పరిస్థితి ఇలా అయ్యింది. ఏం చేస్తాం బాబాయ్, ఏది మన చేతిలో ఉండదు కదా. అప్పటికి ఆయనకి ట్రీట్మెంట్ చేయించాలని ఎంతో ప్రయత్నించాము, కానీ డాక్టర్లు చేతులెత్తేశారు. ఈ చిన్న చిన్న హాస్పిటల్స్లో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయలేరమ్మా. అదే పెద్ద హాస్పిటల్స్లో అయితే ఏదైనా ప్రయోజనం ఉంటుందమ్మా. హాస్పిటల్ అంటే మాటలా వీరయ్యా? ఎంత ఖర్చు అవుతుంది? పెద్ద హాస్పిటల్ అంటే లక్షల్లో డబ్బులు కావాలి. ఇప్పుడు అక్క దగ్గర అన్ని డబ్బులు ఎక్కడున్నాయి? నువ్వు చెప్పింది నిజమే అంజీ, కానీ ఇన్సూరెన్స్ ఉండుంటే ఆ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీయే కట్టుండేది. ఇన్సూరెన్స్ అంటే? అదేనమ్మా, కార్మికులకి ప్రభుత్వం బీమా కల్పిస్తుంది. ఇలా ఎవరికైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు అన్ని కంపెనీయే భరిస్తుంది. మరి ఈ సంగతి రాధా గారికి తెలీదా? తెలుసమ్మా, కార్మిక శాఖ కమిషనర్ని కూడా 2-3 సార్లు కలిశారు. కాకపోతే ఆయన గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకురమ్మన్నారు. ఈలోగా ఇలా జరిగిపోయిందమ్మా. కలెక్టర్ గారిని కలిస్తే పనైపోతుందా? తప్పకుండా అవుతుందమ్మా. ఏ జిల్లాలో ఏ పనులు కావాలన్నా కలెక్టర్ గారి సంతకం కావాలి. ఫైల్ కూడా రాధాబాబు క్యాబిన్లో ఉంది. రండమ్మా, చూపిస్తాను. ఏయ్, మీరందరూ పనిలోకి వెళ్ళండి. సరే బాబాయ్, వెళ్ళండి, వెళ్ళండి, అలాగే, వెళ్ళండి. మీరు రండమ్మా, రాంజు. రండమ్మా. అమ్మా, అదే కుర్చీ, కూర్చోండమ్మా. లేదు వీరయ్య, అది రాధా గారి కుర్చీ. అందులో కూర్చునే అర్హత ఆయనకే ఉంది, నాకు లేదు. ఈ ఫ్యాక్టరీ ఈ రోజు ఇలా రన్ అవుతుందంటే దానికి కారణం రాధాకృష్ణ గారి కష్టం. ఆయన ఇప్పుడు ఇక్కడ లేకపోయినంత మాత్రాన ఆ కుర్చీలో కూర్చునే అర్హత నాకొచ్చింది అని కాదు. ఆయన బాధ్యతలు మళ్ళీ తీసుకునే వరకు నేను ఈ పక్కన కుర్చీలో కూర్చుంటాను, అక్కడే వర్క్ చేస్తాను. దీని మీదేనమ్మా కలెక్టర్ గారు సంతకం కావాలి. తీసుకోండమ్మా. అంజీ, ఎలా ఉన్నావు? నేనెప్పుడూ ఒకేలాగుంటాను. అవసరం అవకాశాన్ని బట్టి మారిపోయింది.
మాకు దూరం అయిపోయింది నువ్వే. నేను అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించానో నాకే తెలీదు. ఎందుకు తెలుస్తుంది? అక్క ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తే నువ్వు కలెక్టర్ అయ్యావు. కొత్త అధికారం, కొత్త హోదా, గొప్ప భార్య వచ్చేసరికి అక్క చేదైపోయింది. అందుకే పెంచిన మమకారాన్ని, పంచిన అభిమానాన్ని కూడా మర్చిపోయి వెళ్ళిపోయావు. అది కాదంజీ, ఒక్కసారి నా మాట విను. ఎందుకు వినాలి? నువ్వు విన్నావా? చెప్పు గోపి, అక్క మాట నువ్వు విన్నావా? పాపం రా వర్ష, మీ ఇంటికొచ్చి కాలేజీలోంచి తనని తీసేస్తారు, నువ్వు ఒక్క మాట చెప్తే మళ్ళీ తన్ని చేర్చుకుంటారని వర్ష మీ ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకుంటే నువ్వు విన్నావా? మీ అత్తగారితో మెడపట్టుకొని బయటికి గంటించావు. అది కాదంజీ, ఆ రోజు మాట్లాడుకో. ఏం చెప్తావు? వర్ష కనిపించలేదు, వెతికించడానికి సాయం చేయమని నిన్ను అడిగితే నువ్వన్న మాటలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అమ్మలా పెంచిన అక్క మీద నువ్వు అంత పగ సాధించావు. అసలు అక్క చేసిన తప్పేంటి? నిన్ను పెంచడమా, లేకపోతే నిన్ను అభిమానించడమా? తిన్నింటి వాసాలు లేకపెట్టే నీలాంటి వాడికి మాట్లాడే అర్హతే లేదు. పెద్ద అధికారివి కదా, నీతో ఇలా మాట్లాడినందుకు నన్ను కూడా జైల్లో పెట్టించరా? పోరా అంజీ. ఆ, గోపి, ఆ కన్నీళ్ళేంట్రా? తప్పు చేశానంజీ, చాలా పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి అక్క, నన్ను ప్రాణంగా పెంచిన అక్క నాతో ఎందుకలా ప్రవర్తించింది అని ఆలోచించకుండా తప్పు చేశానంజీ. గుట్టిగా నా భార్య మాట, మా అత్తగారి మాట నమ్మాను గాని మా అక్క కన్నీళ్ల కారణం వాళ్లే అని ఆలస్యంగా తెలుసుకున్నానంజీ. అక్కకు నా ముఖం చూపించలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. ఇది నిజమంజీ. నన్ను కన్న మా అమ్మ మీద కాదు, అమ్మ కంటే ఎక్కువగా పెంచిన మా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మాట నమ్మంజీ, నేను మారిపోయాను. రే గోపి, నన్ను క్షమించరా. నువ్వు మారిపోయావని తెలియక నానా మాట్లాడినాను. నేను మిమ్మల్ని అన్నదాంతో పోలిస్తే నువ్వన్నది తక్కువేలే. అవును, అక్క ఎలా ఉంది? అక్క కష్టాల కోసమే పుట్టినట్టుందిరా. అది జరిగింది. రాధ పాపం మంచాన పడ్డాడు. తను ఎప్పుడు కోలుకుంటాడా అని అక్క బాధపడుతోంది. పదకోపి, మన ఇంటికి వెళదాం. లేదంజీ, అక్క దగ్గరికి నేను అప్పుడే రాలేను. వాళ్ళకి బుద్ధి చెప్పి అక్క కాళ్ళ మీద పడేసే రోజున అక్కకి ఎదురు పడతాను. అది కాదు గోపి, నా మాట కాదనుకో. లేదంజీ, నువ్వే నా మాట కాదనుకో. మనం కలిసిన విషయం అక్కకి చెప్పకు. అలాగే అక్కకి ఎలాంటి సహాయం కావాలన్నా నాతో చెప్పు. ఈ రహస్యం రహస్యంగానే ఉంచంజీ. ప్లీజ్ అంజీ.
సరే గోపి. ఆ, నిర్మల, రాత్రంతా వంశీ బీపీ పల్స్ చెక్ చేసావా? చేశాను డాక్టర్, నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇంకా తెలివిలోకి రాలేదు. వస్తుంది నిర్మలమ్మ, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా. పద, నేను కూడా చెక్ చేస్తాను. ఉమ్, ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు. కళ్యాణ్ గారు, నిర్మలమ్మ, నువ్వు వెళ్ళు. ఓకే డాక్టర్. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ తీయట్లేదు. ఏమైంది బాబు? సారీ సార్, మా ఫ్రెండ్కి దెబ్బలు తగిలాయి, ఆ టెన్షన్లో ఉన్నాను. అవునా? ఏమైంది బాబు? ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? లేదు సార్, ఎవరో బాగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. అలా చేశారంటే అతనికి ఎవరైనా శత్రువులు ఏమైనా ఉన్నారేమో బాబు. తను చాలా మంచివాడు సార్, కాకపోతే ఏవో ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు ఉన్నాయి. అన్నట్టు తను మీకు తెలుసు, వంశీ. అదే సార్, మా హాస్పిటల్ టెండర్ని కూడా మీకు ఓకే చేసింది తనే. ఏంటి బాబు మీరనేది? వంశీని కొట్టిపడేశారా? అవును సార్, ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు, వంశీకి స్పృహ వచ్చింది. రండి సార్. వంశీ, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బ్రో, బాగానే ఉంది. అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సీత నిన్ను చూసింది బ్రో, మేమిద్దరం తీసుకొచ్చాం. వంశీ, ఏంటయ్యా ఇలా? నిజమైన ప్రేమకి దక్కిన బహుమానం సరదే. మనసుని చంపుకుని కలవలేను అని చెప్పాను కదా సార్, అందుకే నన్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఈ పని చేయించింది మీరనుకున్నట్టు ఆయన కాదు సార్, ఆయన మనవరాలు. సమంత చేయించిందా? అవును సార్, మీరు నాతో ఎన్నోసార్లు సమంతని క్షమించమన్నారు, మనసు మార్చుకుని తనతో జీవితాన్ని పంచుకోమన్నారు. ప్రేమ కన్నా పెళ్లి గొప్పది, అందుకే నేను సమంతతో ఉండడమే మంచిది అని నాకు నీతులు చెప్పారు. అది కాదయ్యా. నన్ను మాట్లాడనివ్వండి సార్. నేను ప్రేమించిన వర్ష నా మంచి కోరుకుంది. నన్ను ప్రేమించిన సమంత నా చావుని కోరుకుంది. భర్త కోసం ప్రాణాలిచ్చే భార్యలుంటారని తెలుసు, కానీ భర్త ప్రాణాలే తీసుకునే భార్యలుంటారని సమంత నిరూపించింది. లేదయ్యా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. ఒక్కసారి ఆలోచించు. నన్ను చావగొట్టిన రౌడీలే నన్ను హెచ్చరించారు. సమంతతో మర్యాదగా కలిసిమెలిసి జీవించకపోతే ఈసారి మరణమే అని చెప్పమందని నాతో చెప్పి నన్ను పడేశారు. ఎంత అన్యాయం! తాళి కట్టించుకున్న భార్యే ఇలా చేయించింది అంటే
అసలు తను మనిషేనా? సమయానికి సీత డాక్టర్ గారు చూశారు కాబట్టి సరిపోయింది. అవును బ్రో, నిన్న అలాంటి పరిస్థితుల్లో చూసి సీత కూడా చాలా బాధపడింది. నన్ను క్షమించు వంశీ. సమంత ఇంతగా దిగజారిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తన సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. వంశీ బతికితే నా మనవరాలతోనే బ్రతకాలి. హో, అందుకేనా వంశీని చంపించాలని చూసింది? ఏంటన్నయ్య మీరనేది? ఈ ముసలోడి మాటలు నమ్మకు తాతి. సమంత, వంశీ కండగా నేను నిలబడతాను. వంశీ వర్షాల ప్రేమని నేను గెలిపిస్తాను.